everybody, welcome back to my YouTube channel Just Sandy Vlogs. సో ఈ బ్లాగ్ కి వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మన ఛానల్లో ఒక రిఫ్రెషింగ్ నేచర్ రిలేటెడ్ మంచి వీకెండ్ గెట్ అవే కైండ్ ఆఫ్ వీడియో షేర్ చేసి చాలా రోజులు అయిపోయింది. అండ్ లాంగ్ వీడియోస్ లిస్ట్ లో అయితే అంతర్గంగే ట్రెక్కింగ్ అని చెప్పి నా ఫస్ట్ లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను. సో అది నాకు చాలా ఇష్టం. అలాగే మా వారి బర్త్డే రిసార్ట్ లో జరుపుకున్నామని చెప్పి ఒక వీడియో షేర్ చేశాను. డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అండ్ ఆ 2 వీడియోస్ కూడా ఇలా నేచర్ రిలేటెడ్ రిఫ్రెషింగ్ వీకెండ్ గెట్ అవే కైండ్ ఆఫ్ వీడియోస్ అనమాట. సో ఈ వీడియో కూడా ఆ కోవలోకే వస్తుంది. సో ఈ రోజు ఒక మంచి ప్లేస్కి వెళ్ళబోతున్నాం, లాంగ్ డ్రైవ్. సో మిగతా డీటెయిల్స్ అన్ని వీడియోలో చూసేస్తారు. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఐఎమ్ సందీప్తి. నేను ఫుడ్, ట్రావెల్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను. అలానే డైలీ షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మేము శివానా సముద్ర అనే వాటర్ ఫాల్స్ కి వెళ్ళబోతున్నాం అనమాట. అండ్ ఒక బెస్ట్ డెసిషన్ ఏంటంటే, ఫ్రెండ్స్ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే పిలుస్తారు. బట్ నేను మా వారు ఏదో ఒక ప్లాన్స్ ఉండి, లేకపోతే మేము వేరే దగ్గరికి వెళ్ళాలని చెప్పి ప్లాన్స్ ఎప్పుడు క్యాన్సిల్ చేసేస్తూ ఉంటాను. ఫైనల్లీ ఇట్స్ హ్యాపెనింగ్. బెంగళూరు నుండి స్టార్ట్ అయిపోయి అందరూ ఒక సెంటర్ పాయింట్ దగ్గర అయితే మీట్ అవుతున్నాము. సో ఎప్పుడు బెంగళూరులో ట్రాఫిక్ పొల్యూషన్ అని చెప్పి షార్ట్స్ లో వీడియోస్ లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా. ఈ రోజు ఒక మంచి లాంగ్ డ్రైవ్ కి వెళ్ళబోతున్నాము. సో ఐ విల్ షో యూ అరౌండ్. అండ్ ద ప్లేస్ ఈజ్ శివానా సముద్ర. సో శివానా సముద్ర అనేది ఒక వాటర్ ఫాల్ అనమాట. అంటే యాక్చువల్లీ అది వాటర్ ఫాల్ కాదు, అది ప్లేస్ నేమ్. అండ్ కావేరీ నది ఉప్పొంగి పాయలుగా స్ప్లిట్ అయ్యి వాటర్ ఫాల్స్ ఫామ్ అయ్యాయి అనమాట. అండ్ అందులోని ట్విన్ వాటర్ ఫాల్స్ వచ్చేసి గగన చుక్కి అండ్ బారా చుక్కి వాటర్ ఫాల్స్. అక్కడ మనం చూడడానికి వెళ్తున్నాము. వ్యూ పాయింట్స్ కొన్ని ఉంటాయి. అండ్ దారిలో మనకి కావేరీ రివర్ కూడా కనిపిస్తుంది. హోప్ మేము అక్కడ కొంచెం హాల్ట్ తీసుకొని ఆగి మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ దాంతోపాటు చిన్న చిన్న వ్యూ పాయింట్స్ అండ్ ఒక టెంపుల్ కూడా ఉంది, మధ్యరంగా టెంపుల్ అని చెప్పి. ఇవన్నీ ప్లాన్ చేసుకుంటున్నాం, ఎంతవరకు అవుతాయో తెలీదు. మేమైతే ఎర్లీ మార్నింగ్ 5 కి అలా స్టార్ట్ అయ్యాము. అండ్ ఇప్పుడు కొంచెం బ్రైట్ గా ఉంది, బట్ మేము స్టార్ట్ అయినప్పుడు చాలా చీకటిగా ఉంది. సో ఈ ప్లేస్ మైసూర్ నుండి 80 కిలోమీటర్స్ అలా ఉంటుంది. అండ్ బెంగళూరు నుండి 140 కిలోమీటర్స్ ఉంటుంది. సో కార్ కంఫర్టబుల్ అనిపించింది అని చెప్పి కార్ లో వచ్చాము. ఏదైతే వాటర్ ఫాల్ కి వెళ్ళబోతున్నామో అది ఇండియాస్ సెకండ్ వైడెస్ట్ వాటర్ ఫాల్ అనమాట. కావేరీ నది స్ప్లిట్ అయ్యి డిఫరెంట్ వాటర్ ఫాల్స్ ఫామ్ అయ్యాయి కదా. సో ఓవరాల్ గా విడ్త్ తీసుకున్నట్లయితే ఇండియాస్ సెకండ్ వైడెస్ట్. అండ్ ఇక్కడ ఏషియాస్ ఫస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ కూడా ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఈ వీడియోలో అయితే కవర్ చేయబోతున్నాను. లెట్స్ సీ అక్కడ వ్యూ పాయింట్స్ ఎలా ఉంటాయి, వ్యూ ఎలా. మాన్సూన్ సీజన్ కాబట్టి వాటర్ ఫాల్స్ మంచిగా ఉంటాయని చెప్పి అనుకుంటున్నాను. లైక్ వ్యూ పరంగా బాగుంటుందని చెప్పి. సో అందుకు ఈ వీక్ ఫ్రెండ్స్ తో కలిసి అయితే స్టార్ట్ అయిపోయాము. నుంచి డ్రైవ్ చేసుకుంటూ సెత్తెగల పోస్ట్ అనే ప్లేస్ కి చేరుకోవాలి. సో అక్కడ నుంచి మనకి బారా చుక్కి అండ్ గగన చుక్కి ఫాల్స్ రెండు వైపులో, అంటే సెత్తెగల పోస్ట్ అనేది సెంటర్ లో ఉంటది. సో అక్కడ నుంచి బారా చుక్కి వెళ్ళాలంటే ఒక 8 to 9 కిలోమీటర్స్. అండ్ మళ్ళీ సెత్తెగల పోస్ట్ రావాలి. అక్కడ నుంచి మళ్ళీ గగన చుక్కి ఫాల్స్ కి వెళ్ళాలి. సో అదొక 10 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో ఓవరాల్ గా ఇట్ విల్ బి ఏ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అని నేను అనుకుంటున్నాను. అండ్ మిగతా డీటెయిల్స్ మీరు వీడియోలో చూసేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మధ్యరంగ టెంపుల్ ఉంది అని చెప్పాను కదా. కావేరీ నది దీవుల్లో 3 టెంపుల్స్ ఫామ్ అయ్యాయి, త్రిరంగ ఆలయాలు. సో ఈ త్రిరంగ ఆలయాల్లో ఫస్ట్ ది ఆదిరంగ ఆలయం, అండ్ మధ్యరంగ ఆలయం, అంత్యరంగ ఆలయం. సో మేము మైసూర్ వెళ్ళినప్పుడు శ్రీరంగపట్నం అనే ప్లేస్కి వెళ్ళాము. అక్కడ టెంపుల్కి వెళ్ళాము. అది ఆదిరంగ ఆలయం అనమాట. అండ్ ఇప్పుడు వెళ్తున్నది మధ్యరంగ ఆలయం. ఇది మనకి శివానా సముద్ర ప్లేస్ లో పడుతుంది. అండ్ అంత్యరంగ ఆలయం వచ్చేసి తమిళనాడులో ఉంటుంది. ఈరోజు ఆ టెంపుల్ కి కూడా వెళ్దాము అని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. లెట్స్ సీ హౌ దట్ ట్రిప్ గోస్. అండ్ మిగతా విశేషాలన్నీ కూడా, మిగతా డీటెయిల్స్, వ్యూ పాయింట్స్, మా జర్నీ అన్ని కూడా ఈ బ్లాగ్ లో చూడబోతున్నారు. సో లెట్స్ గెట్ ద వీడియో స్టార్టెడ్.
ఇలా పొద్దున్నే బెంగుళూరు ఔట్‌స్కర్ట్స్‌కెళ్ళిపోయామంటే పీస్‌ఫుల్ కార్ జర్నీస్ ఎంజాయ్ చేయొచ్చు. సో, బెంగుళూరులో ఉన్నంత వరకే అన్నమాట మనకి ఆ టెక్ పార్క్స్ కానీ, హై రైజ్ బిల్డింగ్స్ కానీ అవన్నీ కనిపిస్తాయి. వన్స్ మనం ఒక 40, 50 కిలోమీటర్స్ ఔట్‌స్కర్ట్స్‌కొచ్చేసామంటే ఇంకా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ. సో, అందుకే నాకు బెంగుళూరు ఔట్‌స్కర్ట్స్‌లో ఉన్న రిసార్ట్స్‌కెళ్ళడం కానీ, అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయడం కానీ, లేకపోతే ఇలా ట్రెక్కింగ్స్‌కి, వాటర్ ఫాల్స్ చూడడానికి, నేచర్ రిలేటెడ్ థింగ్స్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి వెళ్ళడం అంటే చాలా చాలా ఇంట్రెస్ట్. అండ్ ఆ ప్లేస్‌కి సీజన్‌కి తగ్గట్టు వెళ్ళడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు వాటర్ ఫాల్స్‌నైతే అస్సలు మిస్ చేయొద్దు. అండ్ వెళ్ళేటప్పుడు కూడా ప్రికాషన్స్ తీసుకొని కేర్‌ఫుల్‌గా మన సేఫ్టీ అవన్నీ చూసుకొని మనం వెళ్ళాలి. అండ్ ట్రెక్కింగ్స్ చేయడానికి కూడా చాలా మంచి టైం ఇది. బట్ మేము చాలా వీక్స్ నుంచి ఒక పర్టిక్యులర్ ట్రెక్కింగ్ స్పాట్‌కెళ్దాం అని చెప్పి ట్రై చేస్తున్నాం. బట్ టికెట్స్ దొరకట్లేదు. సో, ట్రెక్కింగ్స్‌కి అలా వెళ్ళినప్పుడు మనం కర్ణాటక ఎకో టూరిజం వెబ్‌సైట్ ఉంటుంది. సో, అక్కడ బుక్ చేసుకోవాలన్నమాట ముందు. సో, మేబీ నెక్స్ట్ వీక్ అలా ప్లాన్ చేస్తాము. అండ్ మార్నింగ్ జర్నీ మేము సమృద్ధి ప్యాలెస్ అనే ప్లేస్‌లో ఆగాము. సో, చాలామంది ఫ్రెండ్స్ బైక్స్‌తో వస్తున్నారు. అండ్ మేము కార్స్‌తో కదా! సో, అక్కడికి వెళ్లి బ్రేక్‌ఫాస్ట్ చేద్దాం అనుకున్నాము. బట్ ఈలోపు బైక్‌లో వెళ్ళే ఫ్రెండ్స్ అందరూ చాలా ముందుకెళ్ళిపోయారు. సో, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా రోడ్ సైడ్ దోస ప్లేస్‌లో దోస తినేసి ఇంకా బయలుదేరిపోయామన్నమాట. ఫ్రెండ్స్ ఆల్రెడీ వచ్చారు. సో, మ్యాప్స్‌లో లేని రూట్ నుంచి తీసుకొచ్చారు. వ్యూ కొంచెం బావుంటుంది, పీస్‌ఫుల్‌గా ఉంటుందని చెప్పి. అండ్ ఇక్కడ మనకి కెనాల్ కనిపిస్తుంది. కెనాల్ దగ్గర ఈ బ్రిడ్జ్ ఉందని చెప్పేసి ఒక చిన్న బ్రిడ్జ్. చూడడానికి బావుందని చెప్పి ఇక్కడ ఆగామన్నమాట. కొన్ని ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి. అండ్ ఈ ప్లేస్ కూడా చాలా పీస్‌ఫుల్‌గా వాటర్ ఫ్లో సౌండ్స్ అన్నీ వినిపిస్తున్నాయి. అండ్ వెనక కనిపిస్తున్న ఫారెస్ట్ లాగా ఉంది కదా! సో, అక్కడ నెమళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి. మేము కొన్ని బర్డ్స్‌ని ఇవన్నీ కూడా చూసాము. ఒక చిన్న లైక్ ఇలా హాల్ట్స్ తీసుకుంటూ వెళ్తే చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. సో, ఆ కెనాల్ అండ్ బ్రిడ్జ్ ప్లేస్ నుండి ఇంకొంచెం ముందుకి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. బట్ ఈ రూట్ మ్యాప్‌లో చూపించట్లేదు. బికాజ్ కొంచెం సన్నంగా ఉంది దారి అని చెప్పి. బట్ చాలా వరకు కార్స్ ఈ రూట్‌లోనే వచ్చాయి. అలా ముందుకి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాక ఇలా ఒక లేక్ కనిపించింది. చాలా బ్యూటిఫుల్‌గా ఉందని చెప్పి అక్కడ కాసేపు ఆగాము. సో, మనం ఇది గగనచుక్కి వాటర్ ఫాల్స్‌కి వెళ్ళే దారిలో అన్నమాట. అండ్ ఇది షార్ట్ కట్ కాదు. బట్ మ్యాప్స్‌లో లేని రూట్ తీసుకున్నాము. అండ్ నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదు మేము ఎక్కడ డీటూర్ తీసుకున్నామో. బట్ ఆల్రెడీ ఫ్రెండ్స్ గనుక ఎవరైనా వెళ్ళిన వాళ్ళు లేదా అక్కడ ఎవరైనా ఉంటే అడిగితే చెప్పేస్తారు. సో, కొంచెం సన్నం దారి ఉంటుంది. సో, నాట్ సో ప్రిఫరబుల్. బట్ వెహికల్స్ ఏమి ఎక్కువ రావట్లేదు కాబట్టి ఆ రోజు మాకైతే ఏమి ఇబ్బంది అవ్వలేదు. సో, అక్కడ ఫ్రెండ్స్ అందరితో కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా ఫైనల్లీ మేము శివానా సముద్ర ప్లేస్‌కి రీచ్ అయిపోయాము. గగనచుక్కి ఫాల్స్‌కి. ఇక్కడ నుంచి కొంచెం డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నట్లయితే మీరు చూడొచ్చు ఫుల్ విలేజ్ అట్మాస్ఫియర్ అన్నమాట. అండ్ ఆవులు అండ్ చిన్న చిన్న ఇల్లు, హట్స్, పొలాలు చక్కగా ఉంది. ఫుల్ ఆఫ్ గ్రీనరీ. అండ్ మాన్సూన్ సీజన్ కాబట్టి గ్రీన్స్ కూడా చాలా బ్రైట్‌గా కనిపిస్తున్నాయి. అండ్ మీరు కనుక వీకెండ్స్ ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్నట్లయితే బెటర్ కార్‌లో వచ్చేయండి. లైక్ 4, 5 మెంబర్స్ ఉన్నట్లయితే కార్‌లో రావడం చాలా బెటర్. అండ్ మేమిక్కడ గగనచుక్కి ఫాల్స్‌కి రీచ్ అయిపోయాం. అండ్ ఇక్కడ పార్కింగ్‌కి ఏమీ ప్రాబ్లమ్ ఉండదు. ఫుల్ పార్కింగ్ ఏరియా ఉంటుంది. లైక్ కార్స్, బైక్స్ అన్నీ సెపరేట్‌గా. సో, ఫ్రెండ్స్ అందరూ ఒక 6, 7 మెంబర్స్ వచ్చేసినట్లయితే కార్ తీసుకుంటే బెస్ట్. అండ్ కాస్ట్ కూడా అలా స్ప్లిట్ చేసుకోవచ్చు. 140 కిలోమీటర్స్ అనేటప్పటికి మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ, ఫుడ్ తింటూ ఒక వాటర్ ఫాల్‌కి, ఇంకో వాటర్ ఫాల్‌కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావడం అనేది కొంచెం టైరింగ్ అని అనిపిస్తుంది. అండ్ ఇట్ డిపెండ్స్ లైక్ మీకు బైక్ రైడ్ బాగా ఎంజాయ్ చేసే పర్సన్స్ అయితే యూ కెన్ ఆప్ట్ ఫర్ బైక్. లేదు బాగా టైర్డ్ అయిపోతాము, కార్‌లో అయితే కొంచెం ప్రశాంతంగా ఉంటుందంటే కార్ బుక్ చేసుకొని బెంగుళూరు నుంచి డైరెక్ట్‌గా వచ్చేయొచ్చు. అండ్ మనం వాటర్ ఫాల్‌కి వెళ్ళే దారిలోనే ఇలా ఫుడ్ స్టాల్స్ లాగా ఉంటాయి. లైక్ జ్యూస్ కానీ, మ్యాంగోస్ కానీ అండ్ చిన్న చిన్న స్నాక్స్ సో, స్వీట్ కార్న్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అండ్ వాటర్ ఫాల్ దగ్గర కూడా ఉంటాయి. సో, ఇది మనం వాటర్ ఫాల్‌కి వెళ్ళే దారి. అండ్ కార్‌లో వచ్చేటప్పుడు అస్సలు మనకి ఏమీ ఇబ్బంది అనిపించదు. లైక్ రూట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా ఉంటది. సో, మనం ఎక్కడా కూడా కార్‌తో ప్రాబ్లమ్ రాదు. సో, బెటర్ కార్ తీసుకొస్తే. అండ్ వీకెండ్స్ మాత్రం వెళ్ళడం అవాయిడ్ చేయండి. బికాజ్ మాన్సూన్స్‌లో చాలా క్రౌడ్ ఉంటుంది. అండ్ మేము చాలా ఎర్లీగా స్టార్ట్ అయిపోయాం. లైక్ ఎర్లీ మార్నింగ్ 5 అలా స్టార్ట్ అయ్యాం కాబట్టి కొంత బెటర్. లైక్ అట్‌లీస్ట్ ఒక ఫస్ట్ వాటర్ ఫాల్ వరకైనా సరే మేము ట్రాఫిక్ లేకుండా ఎళ్ళిపోయాము.
బట్ మీరు కార్‌లో వస్తారు, కొంచెం లేట్‌గా వస్తారని అంటే మాత్రం మీ డే మొత్తం అక్కడే ఎండ్ అయిపోతుంది. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అండ్ భారాచుకి ఫాల్స్‌లో అయితే టికెట్ కలెక్షన్ దగ్గర, పార్కింగ్ టికెట్ తీసుకునే దగ్గర అయితే చాలా క్రౌడ్, లైక్ హెవీ ట్రాఫిక్ ఉంటుంది. సో, అందుకు ట్రాఫిక్ అవాయిడ్ చేయడానికి బైక్స్‌లో వస్తే బెటర్. బట్ టైర్డ్ అయిపోతారనుకుంటే వీక్ డేస్‌లో లైక్ ఫ్రైడేస్ అయినా సరే ఫ్రెండ్స్‌ని తీసుకొని వెళ్ళడం మంచిది. ఫైనల్లీ వాటర్ ఫాల్స్‌కొచ్చేసాము. బీస్ట్ వాటర్ ఫాల్స్ అన్నమాట. వీడియోలో కనిపిస్తున్న దానికన్నా వందింతలు ఎక్కువ బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ ఇది నార్మల్ వాటర్ ఫాల్‌లా లేదు. పాల జలపాతంలానే ఉంది. ఐ మీన్ పాలలానే ఉన్నాయన్నమాట నీళ్ళు. అంత ఫోర్స్‌గా వస్తున్నాయి. అండ్ ఇప్పుడు కరెక్ట్‌గా మాన్సూన్ సీజన్ కాబట్టి వాటర్ ఫ్లో హెవీగా ఉంది. చాలా బ్యూటిఫుల్‌గా గూడా ఉంది. నేను బెంగుళూరు దగ్గరలో ఎంత బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ఉంటుందని అనుకోలేదు. కరెక్ట్ టైంకి వచ్చామనిపించింది. సో, మా ఫ్రెండ్స్ కూడా ఆల్రెడీ వచ్చారు. బట్ వాళ్ళొచ్చేటప్పుడు ఈ ఫ్లో లేదు. సో, వాళ్ళు కూడా చాలా సర్ప్రైజ్ అయ్యారు. సో, ఇక్కడ మనకి చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి. సో, మీరిక్కడ చూస్తున్నట్లయితే స్టెప్స్ దిగుతూ వెళ్తున్నాం కదా! మల్టిపుల్ వ్యూ పాయింట్స్, స్పెషల్లీ గగనచుక్కి వాటర్ ఫాల్స్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ అయిపోయింది. బికాజ్ ఇక్కడ 5-6 వ్యూ పాయింట్స్ ఉంటాయన్నమాట. సో, మీకు హెవీ క్రౌడ్ ఉన్నా సరే మీకు అంతగా తెలీదు. అండ్ వాటర్ ఫాల్స్ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. ఇది వైడెస్ట్ వాటర్ ఫాల్ కాబట్టి పార్టీషన్స్ గా అలా కనిపిస్తుంది. స్పెషల్లీ గగనచుక్కి నుండి అయితే వ్యూ చాలా బాగుంది. అండ్ మనకి నేను ఆల్రెడీ చెప్పినట్టు మల్టిపుల్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి. సో మల్టిపుల్ యాంగిల్స్ లో మనం వాటర్ ఫాల్ చూసే ఛాన్స్ ఉంటుంది. అండ్ క్రౌడ్ కూడా అలా స్ప్రెడ్ అయి ఉంటారు కాబట్టి హెవీగా ఓవర్ క్రౌడెడ్ అనిపించదు. బట్ నా వీడియోలో మీరు చూసే ఉంటారు క్రౌడ్ కొంచెం ఎక్కువగానే ఉంది. సో వీక్ డేస్ రావడానికి ప్రిఫర్ చేయండి. చాలా ఖాళీగా ఉంటుంది. మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఫొటోస్, వీడియోస్ అన్ని హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ సో దాట్స్ గగనచుక్కి ఫాల్స్. అండ్ కమింగ్ టు వాట్ టు క్యారీ. సో మాన్సూన్స్ కాబట్టి తప్పకుండా అంబ్రెల్లా క్యారీ చేయండి. అండ్ రెయిన్ కోట్స్ లాంటివి ఏమైనా ఉంటే క్యారీ చేయండి. మేము వెళ్ళిన రోజు అయితే నేను మర్చిపోయాను క్యారీ చేయడం. ఆ రోజు హెవీగా వర్షం ఏమి పడలేదు. బట్ కాసేపు లైక్ ఒక 5-10 మినిట్స్ వరకు కొంచెం వర్షం పడింది, మళ్ళీ ఆగిపోయి. అండ్ వాటర్ ఫాల్స్ ఫ్లో అయ్యి ఏ డైరెక్షన్ లో వెళ్తున్నాయో అవన్నీ కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. అస్సలు కంగారు, హడావిడి లేకుండా చక్కగా వాటర్ ఫాల్‌లో ఉన్నంతసేపు బాగా ఎంజాయ్ చేసి, ఆ ఎనర్జీని అంతటిని, ఆ రిఫ్రెష్‌మెంట్‌ని అంతటిని అబ్జర్వ్ చేసుకొని ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడ వాటర్ ఫాల్స్ అన్నీ చూసేసాక యాక్చువల్లీ ఇక్కడ నుంచి మీరు క్రౌడ్ చూడొచ్చు. చూసారా చాలా ఎక్కువ మంది ఉన్నారు. బట్ మల్టిపుల్ వ్యూ పాయింట్స్‌లో ఉండడం వల్ల మనకి అంతగా తెలియట్లేదు. అండ్ ఇక్కడ కూడాను మనకి బ్యారికేడ్ స్టెప్స్ అన్నీ ప్రాపర్‌గా ఉన్నాయి. అండ్ వాటర్ ఫాల్స్ ఆ స్టెప్స్ నుండి బయటకు వచ్చాక కూడా చాలా పెద్ద ఏరియా ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా మనం వాటర్ ఫాల్స్ చూడొచ్చు. సో ఇక్కడ కొంచెం రిఫ్రెష్మెంట్స్ కోసం ఆగామన్నమాట. సో కొంచెం షుగర్ కేన్ జ్యూస్, మ్యాంగో, స్వీట్ కార్న్ ఇలా కొంచెం రిఫ్రెష్మెంట్స్ అన్ని తీసుకొని కొంచెం ఎనర్జీ తెచ్చుకొని ఇంకా సెకండ్ వాటర్ ఫాల్కి అయితే బయలుదేరిపోతున్నాము. ఈ వీడియోస్ అన్ని చూసారా కార్ డాష్ క్యామ్ లో క్యాప్చర్ అయ్యాయి అనమాట. ఈ జర్నీ వీడియోస్ రోడ్స్ కానీ నెక్స్ట్ గ్రీనరీ కానీ చాలా పీస్ఫుల్ గా ఉంది. బెంగళూరులో లైక్ సిటీస్ లో ఉన్న వాళ్ళు, ఐటీ లైఫ్, కార్పొరేట్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు వీకెండ్స్ ఇలాంటి రిఫ్రెష్మెంట్స్ కోసమే చూస్తూ ఉంటారు. సో డెఫినెట్ గా ఈ వీకెండ్ మీ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. వీకెండ్ గెట్అవే లిస్ట్ లో యూ విల్ ఎంజాయ్ లాట్. అండ్ చాలా ఫన్ అనిపిస్తుంది. రోడ్స్ అన్ని కూడా వెల్ కనెక్టెడ్, మనకి ఎక్కడా కూడా ప్రాబ్లం రాదు. అండ్ మంచి కూల్ బ్రీజ్ తో మంచి అట్మాస్ఫియర్ లో ఇలాంటి డ్రైవ్ ఒకటి ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తే ఆ వీక్ అంతా కూడా మీరు రీసెట్ అయిపోతారు.
భారచుక్కి ఫాల్స్ అయితే రీచ్ అయిపోయాము. గగనచుక్కి ఫాల్స్‌కెళ్ళినప్పుడు పార్కింగ్ టికెట్ కానీ, వ్యూ పాయింట్ టికెట్ కానీ ఏమీ తీసుకోలేదు. బట్ ఇక్కడ భారచుక్కి ఫాల్స్‌లో మనకి పార్కింగ్ టికెట్ ఉంటుంది. లైక్ ₹40 ఫర్ కార్ అండ్ ₹20 ఫర్ బైక్. నెక్స్ట్ వ్యూ పాయింట్ టికెట్ కూడా ఒక ₹10 అలా ఉంటుందన్నమాట పర్ పర్సన్. అండ్ ఈ భారచుక్కి ఫాల్స్‌కి వెళ్ళిన దారిలోనే మనకి కావేరీ రివర్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కావేరీ రివర్ బ్రిడ్జ్ పైనుండి మనం వెళ్తున్నాము. అండ్ హెవీ ఫ్లడ్ అలర్ట్ ఉంది ఆ రోజు కావేరీ రివర్‌లో. సో మనం కొన్ని ప్లేసెస్‌లో కావేరీ రివర్ ఎళ్లి అక్కడ బోటింగ్ అలాంటివి కూడా చేయొచ్చు. బట్ డ్యూ టు ఫ్లడ్ అలర్ట్ అవన్నీ ఆపేశారు. ఇక్కడ చూస్తున్నారంటే మీరు బ్యారికేడ్స్ కడుతున్నారు. సో ఇక్కడ నుంచి మీరు ఏదైతే వాటర్ చూస్తున్నారో అదంతా కావేరీ రివర్. అండ్ దారిలోనే నేను చెప్పాను కదా, మధ్యరంగ టెంపుల్ అని చెప్పి వస్తుందని చెప్పి, ఇదే మధ్యరంగ టెంపుల్. బట్ డ్యూ టు సమ్ రెనోవేషన్ వర్క్ టెంపుల్ క్లోజ్ అయిపోయింది. అండ్ ఈ పక్కనే మనకి ఒక చిన్న ప్లేస్‌లోని దేవుడిని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారనమాట. సో ఎలానో ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పి దర్శనం చేసుకొని వెళ్ళాము. బట్ అక్కడ మీరు చూస్తున్న పెద్ద గోపురం ఏదైతే ఉందో ఆ టెంపుల్ లోపల కూడా చాలా బాగుంటుంది. అండ్ మేము కార్ ఒక 1.5 కిలోమీటర్ దూరంలోనే పార్క్ చేసేసి అక్కడ నుండి నడుచుకుంటూ భారచుక్కి ఫాల్స్‌కి వెళ్తున్నాం. బికాస్ హెవీ ట్రాఫిక్, ఫుల్ కార్స్ అనమాట. మేము గగనచుక్కి ఫాల్స్‌కి వెళ్ళినప్పుడు మాకు అంత ట్రాఫిక్ ఏమీ లేదు. చాలా పీస్‌ఫుల్‌గా వెళ్ళొచ్చేసాము. బట్ భారచుక్కి ఫాల్స్‌లో చాలా ఇబ్బంది పడ్డాము. ఒక 1.5 అవర్ వరకు అయితే స్ట్రగుల్ అయ్యాము ట్రాఫిక్‌లోని, కార్‌లోని. సో అందరూ మోస్ట్‌లీ కార్స్‌లోనే వస్తారు కాబట్టి బైక్స్‌లో వెళ్ళిన వాళ్ళు ఈ పాయింట్‌లో ఈజీగా వెళ్ళిపోవచ్చు. బట్ 140 + 140 280 కిలోమీటర్స్ బైక్ రైడ్ ఎవరైతే చేయగలరో వాళ్ళు మాత్రమే బైక్స్‌లో రండి. ఎల్స్ ఇట్ విల్ బి కంఫర్టబుల్ టు కమ్ ఇన్ ఎ కార్. అండ్ గగనచుక్కి ఫాల్స్‌లో లానే భారచుక్కి ఫాల్స్‌లో కూడాను ఇలా పైనుంచి ఒక వ్యూ ఉంటుంది. అండ్ మనకు అక్కడ ఒక దర్గా ఉంటుంది. దర్గా నుండి చూస్తే ఇంకొక వ్యూ ఉంటుంది. సో వాటర్ ఫాల్ బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఫ్రంట్ సైడ్ చూడొచ్చు. ఇక్కడ కూడా ఒక 2-3 వ్యూ పాయింట్స్ ఉన్నాయి. బట్ గగనచుక్కి ఫాల్స్‌లో ఉన్నంత పెద్ద పెద్ద వ్యూ పాయింట్స్ అయితే ఇక్కడ లేవు. సో ఓన్లీ 2 వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఒక వ్యూ పాయింట్ నుండి మొత్తం వాటర్ ఫాల్ కనిపిస్తుంది. ఇంకొక దగ్గర నుంచి ఒక పర్టికులర్ పోర్షన్ కనిపిస్తుంది. అండ్ మధ్యలో మనకి ఇక్కడ చెట్లు ఇవన్నీ రావడం వల్ల చాలా వరకు వాటర్ ఫాల్ ఫుల్‌గా కనిపించట్లేదు. బట్ లేకపోతే ఇది చాలా పెద్ద వాటర్ ఫాల్. అండ్ చూడడానికి, క్యాప్చర్ చేయడానికి కెమెరా కూడా సరిపోదు. అంత బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ ఆ రోజు వెదర్‌కి మేమైతే ఆ ఎనర్జీ మొత్తం బాగా అబ్జార్బ్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ 2 వాటర్ ఫాల్స్ కంప్లీట్ చేసేసాము. అండ్ కావేరీ రివర్‌లో బోటింగ్ మిస్ అయ్యాము బికాస్ ఆఫ్ ఫ్లడ్ అలర్ట్ ఇన్ కావేరీ. అండ్ మధ్యరంగ టెంపుల్ రెనోవేషన్ వల్ల ఆ సైడ్‌న ఉన్న టెంపుల్ విజిట్ చేసి వచ్చాము. ఈ 2 కొంచెం ప్రాపర్‌గా కవర్ చేయలేకపోయాము. అపార్ట్ ఫ్రమ్ దట్ 2 వాటర్ ఫాల్స్ అయితే అద్భుతంగా కవర్ చేసేసాము. ఫుల్ వర్షం పడింది. మా వారు వెళ్లి కార్ అన్‌లాక్ చేశారు. అక్కడ నుండి భారచుక్కి ఫాల్స్ నుండి స్టార్ట్ అయిపోయాము. అండ్ దారిలో మనకి ఫిష్ స్టాల్స్ కనిపిస్తాయి. డెఫినెట్‌గా ట్రై చేయండి. ఒక 1-2 పీసెస్ అయినా ట్రై చేయండి. కావేరీ ఫ్రెష్ వాటర్ ఫిష్ అన్నమాట. చాలా టేస్టీగా ఉంది. సో ఇక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. 2 వైపులా కావేరీ నది ఉంటే పైనుంచి బ్రిడ్జ్ ఉంటుంది. సో వచ్చేటప్పుడు పోలీసులు ఇక్కడ వెహికల్స్ ఆపొద్దని చెప్పారు. బట్ ఐ మీన్ వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్ళేటప్పుడు. బట్ వచ్చేటప్పుడు పోలీసులు ఎవరు లేరని చెప్పి చాలా కార్స్ అవన్నీ ఆపారని చెప్పి మేము కూడా కాసేపు ఆగి చిన్న ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. ఇక్కడ మీరు చూసినట్లయితే హిల్స్ కనిపిస్తుంది. నెక్స్ట్ కావేరీ రివర్ కనిపిస్తుంది. బ్రిడ్జ్ కనిపిస్తుంది. వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఫైనలీ అలా డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసి ఈవినింగ్, మార్నింగ్ ఏదైతే సమృద్ధి ప్యాలెస్ అని చెప్పి ప్లేస్ చూపించాను కదా, ఈవినింగ్ అదే ప్లేస్ లోకి వచ్చాము. అక్కడ కొంచెం డెజర్ట్స్ తినేసి ఇంకా అక్కడ నుంచి బెంగళూరు బయలుదేరిపోయాం అనమాట. మా వారు టైటానిక్ డెజర్ట్ ఆర్డర్ చేశారు. సో ఒక షిప్ షేప్ లో వచ్చింది అని చెప్పి అదే నవ్వుతున్నారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన డెజర్ట్ ఆర్డర్ చేసేసి కాసేపు మా ఈవినింగ్ టైం ఎంజాయ్ చేసి ఇంకా బెంగళూరు స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ వరకు మనకి బెంగళూరు ఇంకా టచ్ అవ్వనట్టే. సో వన్స్ ఈ ప్లేస్ నుంచి స్టార్ట్ అయిపోతే మళ్ళీ బెంగళూరు ట్రాఫిక్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ అఫీషియల్లీ మా ట్రిప్ ఎండ్ అయిపోయిందని చెప్పొచ్చు. సో ఈ డెజర్ట్స్ తినేసి అయితే మేము బయలుదేరిపోయాము.
హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. రిమైనింగ్ వీడియోస్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం రిఫ్రెషింగ్గా అనిపించింది అని అనుకుంటున్నాను. అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఇలాంటి రిఫ్రెషింగ్ వైబ్కి కనుక కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటే ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ మాన్సూన్లో ఈ వీకెండ్లో తప్పకుండా ఈ వాటర్ ఫాల్స్ విజిట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ వీక్ డేస్ అయితే ఇంకా బెటర్, కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది. అండ్ వీ హ్యాడ్ అ గుడ్ టైమ్ హియర్. అండ్ రిమైనింగ్ వీడియోస్ షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. స్టే ట్యూన్. అండ్ చాలా మంది నన్ను రీసెంట్గా ఇన్స్టాలో కూడా ఫాలో అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మధ్య నా వీడియోస్ కింద చాలా నా కార్పొరేట్ లైఫ్ గురించి క్వశ్చన్స్ అవన్నీ కూడా అడుగుతున్నారు. నేను ఆల్రెడీ ఒక వీడియో రికార్డ్ చేశాను. ఒక 2 పార్ట్స్గా అయితే రిలీజ్ చేస్తాను కమింగ్ వీడియోస్లో. అండ్ కమింగ్ వీక్స్లో ట్రెక్కింగ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము. సో మా ఫన్ అంతటిని కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో స్టే ట్యూన్, కీప్ వాచింగ్ జస్ట్ శాండీ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.